సో ఇప్పుడు మీరు అన్నారు 2019 తర్వాత మీరు ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ అయిపోయారు అన్నారు. మీకు ఎటువంటి పార్టీ నుంచి ఆఫ్ 19 కట్టారు సార్ 2013 అంటే అధిష్టానం పెద్ద నాయకులు నాకు చెప్పలే కానీ వేరే వాళ్ళు యాక్టివ్ కమ్మని నా మిత్రులు కానీ వెల్విషర్స్ కానీ ఇక్కడ ఉండే కొంత నాయకులు కానీ రమ్మని. కానీ నేను కనుక నిర్ణయం తీసుకుంటే ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. ఆమె పూర్, ₹1 నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, హైదరాబాద్లో ఒక గుంట భూమి లేదు, సొంత ఇల్లు లేదు, కారు లేదు, ఊరిలో ఒకటే ఇల్లు ఉంటే మాకు ముగ్గురు అందరికి దాంట్లో ఆ ముగ్గురు కలిపే బాత్రూము బాయ్ ఒకటే వాడుకోవాలా, వెనక టాయిలెట్ కట్టుకోని పరిస్థితి ఒకటే మేము ముగ్గురు యూజ్ చేసుకోవాలి. అది ఒకటి. మీరు ఫ్రీక్వెంట్గా అమెరికా వెళ్ళి వస్తూ ఉంటారు. అమెరికా అంటే సార్ నేను చాలాసార్లు టీవీలో కూడా చెప్పాను, నా ఏజ్ ఆఫ్ 8 years నుంచి ఐ విల్ ప్లే ద కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. దాదాపు 68 సంవత్సరాలకి వెళ్ళాడుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అప్పుడేమో మ్యారేజెస్, ఫంక్షన్స్లో, హాలిడేస్లో ఊర్లో ఆడేవాళ్ళము, తో విన్ చేసేవాడిని. మాది మధ్యతరగతి కుటుంబం, మంచిగా మా నాన్న చూసినా కూడా లగ్జరీస్గా నా ఫ్రెండ్స్ ఈ పొలిటికల్ అలవాటు కావడం ఏదైతుందో, ఆ డబ్బులు రావడం వాటిని ఏదైతుందో పిల్లలకు చిన్నప్పుడు మన 3rd classలో ఐస్ క్రోట్లు వస్తుండే, ఏది ఇంటర్వెల్ వస్తాయి కదా, మనం బ్రేక్ ఉంటుంది కదా అన్న, ఎండాకాలం అయితే అవి కొనియడం, పల్లీలు కొనియడం, ఇట్లా ఫ్రెండ్స్, స్కూల్లో సెక్రటరీ, క్లాస్ మానిటరు, అట్లా కంటిన్యూగా ఏదైతుందో చాలా రాష్ట్రాల్లో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులైన వాళ్ళతో, విఐపీలతో కానీ నేను మళ్ళీ ప్రైవేట్ క్లబ్స్కి పోను, రిజిస్టర్డ్ క్లబ్సే, కిటీ మనీ కాకుండా ఈ ప్రైవేట్ అక్రమంగా మొన్నటిదానికి నడిచిన చీరాన్ ఫోర్ట్లు, సెలబ్రిటీలు, కంట్రీ క్లబ్లు కాకుండా ఎఫ్ఎంసీ లైక్ నిజాం క్లబ్ అండ్ మ్యారేజ్లో మేము ఫ్రెండ్స్ మీళ్ళలో వేపిస్తూ ఏదైతుందో చనిపోయిన నాయకులు దాంట్లో కూడా నేను నీతి నిజాయితీగా మీది వాని కార్డు చూడ, కింది వాని కార్డు చూడ, ఒక పాయింట్ అబద్ధం చెప్పాను. దాంట్లో ఏదైతుందో ఐఎమ్ ఏ ఫేర్, వెరీ ఫేర్. అది అఫీషియల్, సుప్రీంకోర్టే కరెక్ట్గా తీర్పిచ్చింది. ఎన్నడో స్కిల్ గేమ్ 13 cards ఈజ్ నాట్ ద గ్యాంబ్లింగ్ అని ఇచ్చింది. దాని మీదనే కొందరు ప్రైవేట్ పోయి కోర్టుకు పోయి నడిపోయాడు. కానీ ఇప్పుడు ఏదేమైనా కూడా దాంతో నాకు అలవాటు అయిపోయి ఏ నాయకులతో ఉన్నా కూడా ఐ విల్ విన్. అంటే నేను మ్యాక్సిమం అంటే అట్లనే లోన్స్ తీసుకునడము, లోన్స్ మళ్ళీ పే ఆఫ్ చేయడము, దాంతో నేను లగ్జరీస్గా తిరగను. అమెరికా నేను ఓన్లీ టికెట్ పే చేస్తాను సార్, ఓన్లీ టికెట్. అక్కడ పోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడన్నా ఇంకో ఫ్రెండ్ ఇల్లు పోవాలంటే వాళ్ళు అక్కడికి ట్రైన్ ట్రాక్ వాళ్ళు వచ్చి పికప్ చేస్తా అంటే కానీ డ్రాప్ చేస్తా అంటే ఒప్పుకోను. ట్రైన్ ట్రాక్ ఉంటే ట్రైన్ ట్రాక్ పోయి అక్కడ ఆ ట్రైన్ ట్రాక్ దగ్గర వాళ్ళ దగ్గర రావాలి. పోతేనే నాకు 2002 నుంచే సెల్ ఫోన్ కాల్చే, సెల్ ఫోన్స్ వచ్చినాయి కనుక లోకల్ ఫోన్ ఎవరిదో ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఇస్తారు. ఇప్పుడేమో $23 1 month అన్లిమిట్ ఎంతైనా మాట్లాడుకోవచ్చు. సెల్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ బస్సు ఈడ దిగుతున్నా అక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి, ట్రైన్ ఆడి తీసుకోవాలి. ఓన్లీ టికెట్ 50,000 నుంచి 45,000 నుంచి స్టార్ట్ అయింది. ఓన్లీ 60,000 టికెట్. నాకు 60,000 ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అక్కడ నేను ఏతుందో క్యాష్. మీకున్న ప్లేయింగ్ కార్డ్స్ హ్యాబిట్ మిమ్మల్ని లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడాలి. నేను ఉపయోగపడంటే నేను అట్లా అలవాటు అయిపోయినా, అట్లా లగ్జరీస్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మీ ఫ్యామిలీ ఏంటి? నేను మ్యారేజ్ 76 ఇమ్మీడియట్ విడాకులు తీసుకున్నాను. మళ్ళీ తర్వాత మ్యారేజ్ చేసుకోలేదు. నో ఇష్యూస్. మొదటి నుంచి అగ్రెసివ్ ఉన్నా కనుక స్టూడెంట్ లైఫ్ నుంచి అగ్రెసివే. కానీ నిజంగానే మ్యారేజ్ లైఫ్ నేను కంటిన్యూ అయ్యి మళ్ళీ ఎలోన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఈ అగ్రెసివ్నెస్ కానీ ఈ అటాక్ కానీ ఉండకపోతుండే కావచ్చు. ఎందుకంటే ఇంట్లో బాధలు, డే టు డేలు ప్రాబ్లమ్స్ కోసం ఎక్కడో ఈల్డ్ కావాల్సి వస్తుండే కావచ్చు. బట్ స్టూడెంట్ లైఫ్ నుంచి లేను, ఉంటే కూడా ఈల్డ్ అవుతున్నా లేనా కాదు. కానీ కాకుండా ఇక నేను ఆ డిఫరెంట్ దాంట్లో ఉండి అదే స్టైల్ అంటావు, స్టూడెంట్ లైఫ్ నుంచి ఎట్లున్నా అదే స్టైల్లో కంటిన్యూ అవుతున్నాను.